నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజలకు ఎటువంటి అసౌకర్యము ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ డివిజన్ ప్రజలకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మైక్ సెట్లను వినియోగించరాదని, రోడ్లపై కేక్ కట్ చేసి పంపిణీ చేసే కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీస్ శాఖ అధికారులు సూచించిన నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్ పరిధిలో వైన్ షాపులు, బార్లు నిబంధనల ప్రకారం నడపాలని, అదేవిధంగా బేకరీలు, హోటళ్లు అనుమతుల మేరకు నిర్వహించాలని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకునే విధంగా గూడూరు డివిజన్ పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31 రాత్రి దాటుకొని జనవరి 1వ తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను, కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ 31 నైట్ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి, అదేవిధంగా జనరల్ పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగిన కొన్ని సమాచారం ఉందా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏమి కూడా అంటే గుంపులుగా ఊరేగింపులుగా వెళ్తాం కానీ, లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా తీసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ, అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ, పెద్ద పెద్ద కేకలేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా మీరేమన్నా చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్కి అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఏదైనా మీరు పబ్లిక్ ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరీగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ, ఇంకేదన్నా మన రెస్టారెంట్ కానీ, ఇంకేదన్నా మన సినిమా హాల్స్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటన్ని కూడా పబ్లిక్ ప్లేస్ ఉంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరీగా పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి. వాటిలో కూడా మేము కొన్ని కండిషన్తోనే పర్మిషన్ ఇస్తాం. అంటే డీజేలు అనేది వాడకూడదు, అదేవిధంగా బిగ్గరగా లౌడ్ స్పీకర్స్ వాడకూడదు, అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు అంటే అబ్యూజింగ్ సీన్స్ ఏవి కూడా కనిపించకూడదు. ఇలాంటి కొన్ని కండిషన్లు పెట్టి మాత్రమే మేము ఆ రోజు పర్మిషన్ ఇస్తాము. అదేవిధంగా ఎవరైతే తాగి ఆ రోజు రోడ్ల మీద కానీ ఏంటంటే పాత సంవత్సరం అయిపోతుందా కొత్త సంవత్సరం రాబోతున్న ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా మోతాదు ఎక్కువగా తాగేసి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ బళ్ళు నడుపుతుంటూ దానివల్ల కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము గమనిస్తుంటాం. ఏంటంటే డంకన్ డ్రైవ్, దానివల్ల ఏంటంటే మేము ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా డంకన్ డ్రైవ్ చేస్తాం. అంటే తాగి ఎవరైతే వెహికల్స్ ఇష్టం వచ్చిన స్పీడ్గా నడిపి వాళ్ళు కింద పడిపోతారో, రోడ్డు మీద నడిచి అమాయకులు గుద్దుతారో వాళ్ళు చనిపోతుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు ఏదైనా మనకి నూతన సంవత్సరం అనేది మన సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేయకూడదు. కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరానికి ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు. అదేవిధంగా కేకులు కూడా ఎట్టి బస్సులో రోడ్డు మీద కటింగ్ ఏదైనా రోడ్ మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకుని పర్లేదు. సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ను నూతనంగా తీసుకురావడం జరిగిందని
దీని కొరకు పేర్లు నమోదు చేసుకోవాలని తిరుపతి జిల్లా మెప్మా పీడీ రవీంద్ర కోరారు. గూడూరు పట్టణంలోని పలు రకాల సర్వీసు ప్రొవైడర్లతో పీడీ అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో తిరుపతి జిల్లా మెప్మా పీడీ రవీంద్ర పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో అవగాహన సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రజలకు ఫ్రిడ్జ్, ఏసీ రిపేర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ సమస్యలు ఎదురైనప్పుడు వాటిని రిపేర్ చేసేందుకు మెకానిక్ల కొరకు వెతుకుతుంటారని తెలిపారు. దీని కొరకు ప్రభుత్వం ట్రయాంగిల్ యాప్ను తీసుకొచ్చిందని, దీనిలో మెకానిక్లందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పేర్లు నమోదు చేసుకుంటే ప్రజలు వారికి అవసరమైన వారిని యాప్ ద్వారా సంప్రదిస్తారని పేర్కొన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించామని తెలిపారు. త్వరలో యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, సిటీ మేనేజర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా మంది సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి చాలామందికి వినియోగదారులకి ఫ్రిడ్జ్ రిపేర్ కావచ్చు, టీవీ రిపేర్ కావచ్చు, ఫ్యాన్లు, ఎలక్ట్రీషియను, ప్లంబరు ఇట్లాంటివి రకరకాల ప్రతిరోజు నిత్యావసరమైనటువంటి మనకు రిపేర్ సెక్షన్లు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఎవరు ఎక్కడ మెకానిక్ ఉన్నారు, ఎవరిని మనం కన్సల్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేకపోతే ఒకవేళ అవగాహన ఉన్న ఎవరు ఒకరో ఇద్దరు దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఆ సర్వీస్ కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో అలా కాకుండా అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కూడా వాళ్ళు వర్క్ నేర్చుకొని కూడా వాళ్ళకి సరైనటువంటి కస్టమర్లు లేక వాళ్ళు కూడా జీవనోపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ మన ప్రభుత్వం నుంచి మనమే ఒక ట్రయాంగిల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళకి ఏంటంటే సర్వీసు ప్రొవైడర్లు వీళ్ళు ఎన్రోల్ అవుతారు యాప్లో. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం అటాచ్ చేయడం ద్వారా ఒక పక్క టెక్నీషియన్లు అందరూ కూడా మంచి దాదాపు నెలకి 25 నుంచి 35,000 రూపాయల వరకు వీళ్ళు ఉపాధిని పొందటానికి ఈ ట్రయాంగిల్ యాప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెక్నీషియన్స్ ద్వారా మన ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎత్తుకోకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు రీజనబుల్ ప్రైస్ ద్వారా ఈ సర్వీస్ను పొందడానికి అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. అందుకు విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. బ్యూటీషియన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో వీళ్ళకి దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక కమిటీ ద్వారా వీళ్ళని వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందు రిజిస్ట్రేషన్కి 1000 రూపాయలు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1500 రూపాయలు వాళ్ళకి ఫ్రీగా కూడా ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పోను ఇంకా వాళ్ళకి 500 అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత ఫ్రీ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో దీనివల్ల నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని తక్కువ రీజనబుల్ ప్రైస్తో మనకి ఈ రిపేర్ సెక్షన్ అన్నీ కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా మన దీంట్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ ప్రొవైడర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఉపాధిని కూడా వాళ్ళు పెంపొందించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. అంటే వాళ్ళు రెగ్యులర్ వృత్తిని చేసుకుంటూనే ఇది అడిషనల్ ఇన్కమ్ని వాళ్ళు పొందడానికి ఈ ట్రయాంగిల్ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. దీన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా టెక్నీషియన్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మన మెప్మా ఆఫీస్ కావచ్చు, మన కమిషనర్ ఆఫీస్లో దీన్ని ఎన్రోల్ చేసుకుంటే జస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకుంటే కనుక దాని ద్వారా సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళందరినీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రొవైడర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని
వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కారణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం విశ్వతీర్థాగహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మృగయారసికాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీధరాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీనివాసాయ మంగళం ఏకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాస செஞ்சிரஞ்சி அங்கப்பறை கொண்டவார்த்தை அணிபுதுமை பைங்கமல தண்ணெறியல் நன்றுவான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உன்னோடு தோமேயாமோ நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் காந்தாய கல்யாண நிதயே தினாம் ஸ்ரீ வெங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். அங்கை சிந்ததே விஸ்வம் வெங்கடேசாய மங்களம். சர்வலோகாம்பரஹேத்ரீணாம் சுஷமாவஹமூர்த்தயே சர்வாதிசமனாயாசு வெங்கடேசாய லோகநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवास सर्वार्थतत्त्वज्ञ सर्ववेदान्तपारग येन चारादितसत्या श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्ट सर्वार्थ प्रदस्तब्रूहिणो मुने इति पृष्टः सदा सूतो जयाय नमः. ॐ शङ्खचक्रवरानं प्रलसत् ॐ नारायणाय नमः. ॐ माधवाय नमः. ॐ ऋषिकेशाय नमः. ॐ पद्मनाभाय नमः. ॐ अनन्तशिरसे श्रीरामाय नमः. ॐ अनन्ताक्षाय श्रीराचार्यै सत्कृतायास्तु मङ्गलम्. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. प्रभु सदा सहायि आरति जय हनुमानुललाकी दुष्ट दलन रघुनाथ कलाकी देवी रघुनाथ पटाये लंका जारि सिय सुधि लक्ष्मण मूर्छित पड़े सकारे आनि सजीवन प्राण उचारे आरति जय हनुमानुललाकी दुष्ट दलन रघुनाथ कलाकी पैड़ी पताल तोरि चमकारे अधिरावण की भुजा उतारे बाये भुजा सुरदल मारे दाहिने भुजा संत जन तारे आरति जय हनुमानुललाकी अति उदारे जय 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 हनुमान उचारे कंचन दार कपूरल उचाई आरति करत अंजन माई గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీప కాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
मध्य प्रदेशे भगवदालये भगवद्भागवताचार्याणां सन्निधोऽस्मिन्वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभा सप्तमोत्थानां ते क्रोधानां संवत्सरे दक्षिणायने वनस्पतिरोधस्य राजेनामधेयस्य विजयजामधेयस्य हरीशनामधेयस्य जननीनामधेयस्य आयांशनामधेयस्य ताकुटुम्बस्य महाकुटुम्बसाम राजा मातोगं दत्ताय गम्याद हस्तयोऽर्घ्यं समर्पयामि योगे योगे तवस्तरं वादे वादे वामहे सखाय इन्द्रमूतये शन्नो देवीदविष्टया स्वस्वामे नमः प्रत्यक्षदीपं दर्शयामि स्वदीपान्तरं शुद्धाद्यं समर्पयामि आचमनं समर्पयामि शन्नो विष्णो कर्मादिवश्च दयतो प्रदादिवस्पथे इन्द्रस्य यज्ञस्सः तद्विष्णो यत्परमं पदकं तदा पश्यविप्रातोऽपि पञ्चवोचाग्रवागं तस्सविन्धते विष्णोर्यत्परमं पदं विष्णोर्नकं वेद्यानि प्रवोचं यत्पार्थिव व्योमेन च। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష నంది వాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి మరియు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి ప్రదోష నంది వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రదోష నంది వాహన సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ప్రదోష నంది వాహన సేవలో పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. Vamos!
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.